నెల్లూరు జిల్లా దగదత్తి వద్ద వెలుగులోకి వచ్చిన గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2వ తేదీన బొలెరో వాహనంలో సిన్నీ ఫక్కీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య ఆరలో గంజాయిని తరలిస్తూ ఉండగా దగదత్తి సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం 5 నిందితులున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 2 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 313.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఎవరైతే డ్రైవర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఈ రోజు బండి కొట్టింది అంటే మీరు ఎక్కడి నుంచి పారిపోమని మహేంద్ర ఆ రోజు వైజాగ్లో ఉంటాడు. ఆ రోజు సిఈ గారు మన కంపెనీ కాడ బస్తాలు కొన్నారు దామరం యో కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే 16 మీద సున్నబట్టిన దగ్గరలో 1వ తేదీ రాత్రి సుమారు 11:30-12 గంటల సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే దానికి సారాంశం ఏంటంటే ఆ రోజు కొంచెం చిన్న చిరుకులు పడుతున్నాయి. వర్షం అంటే పెద్ద వర్షం కాదు, చిన్న వర్షం పడుతుందా. అదేవిధంగా అక్కడ ఏంటంటే నేషనల్ హైవే రిపేర్లు కారణంగా ఆ ట్రాఫిక్ డైవర్షన్ చేసి అప్ అండ్ డౌన్ కూడా ఒకవైపు నుంచి నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక లగేజ్ వ్యాన్ లాంటిది, మహేంద్ర లగేజ్ వ్యాన్ లాంటిది ఒకటి ఖాళీ వ్యాన్ అటుగా అంటే ఇటు నెల్లూరు వైపు పోతూ అక్కడ ఆ డైవర్షన్ దగ్గర మరి స్పీడ్ కలిపెట్టి ఏం జరిగింది, మొత్తానికి అక్కడ టట్టర్లు అవి రోడ్ సైడ్ మార్జిన్లో పడిపోయింది. ఆ రోజు ఆ రోడ్ సైడ్ మార్జిన్లో పడిపోయిన తర్వాత 1వ తారీఖు రాత్రి అన్నమాట. తర్వాత ఈ విషయం మాకు రోడ్డు హైవే పెట్రోలింగ్స్ ఉంటాయి. ఆ పెట్రోలింగ్ వాళ్ళకి సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడికి ఏదైతే నేరస్థలం ఉందో అక్కడికి వచ్చి రీచ్ అయ్యి వాళ్ళు పరిశీలించారు. ఒక బండి పడిపోయిందా అంటే ఒక ట్రక్ లాంటిది అనమాట, లగేజ్ ట్రక్. వెంటనే మన దగదత్తి పోలీసు వారికి తెలిపోయి ఆల్రెడీ దగదత్తి ఎస్ఐ గారు అప్పుడు వైజాగ్లో బందోబస్తు ఉన్నాడు. తర్వాత ఇంటర్వ్యూ ఏంటంటే మన బెట్రగుంట ఎస్ఐ గారికి మన కావలి రోడ్ల సిఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళందరూ అక్కడ వెళ్ళి చూశారు, పరిశీలించారు. ఆ పరిశీలిస్తే ఏదైతే పల్టీ కొట్టిందో ఆ పల్టీ కొట్టి వ్యాన్లో అక్కడ మీరు ఆల్రెడీ ఏదో పుష్పాశ్రీ మీద చూసినట్టున్నారు కదా, అలాంటి ఉన్నట్టు ఏంటంటే ఏదైతే డ్రైవర్ కూర్చునే క్యాబిన్కి అదేవిధంగా లగేజ్ పెట్టే ఏదైతే మన దీనికి మధ్యలో స్పేస్ ఏంటంటే కొంత స్పేస్ ఏంటంటే ఒక బాక్స్ తయారు చేశారో ఆ బాక్స్ ఏదో బయట కనిపిస్తుంది. ఆ బాక్స్ నుంచి ఏదో వాసన ఏదో మొత్తానికి అక్కడ ఏదో ఆకులాగా కనిపించింది మనకి. ఏంటని చెప్పి దాని గురించి చూస్తే దాంట్లో నుంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ ఏంటంటే దాని పరిస్థితి ఏంటంటే గంజాయి అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ఆ గంజాయి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత గ్యాస్ పర్ ప్రొసీజర్ ప్రకారం మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని అదేవిధంగా కొంచెం పెద్దల్ని గెజిట్ ఆఫీస్ వాళ్ళ యొక్క సమక్షంలో ఏంటంటే మన కావలి రూరల్ సిఐ గారు అవన్నీ కూడా బయటికి తీసి తూకం ఎంపిక చేస్తే 313 కేజీల గంజా అనమాట. 313 కేజీల గంజా ఉందా మొత్తం అయ్యింది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అన్ని కూడా గంజా మొత్తం కూడా సీజ్ చేసి ఆ బేల్స్ అన్ని కూడా ఏదైతే ఇప్పుడు మీ ముందు నుంచే ఉన్నాయన్నమాట ఈ బేల్స్ అనమాట మొత్తం 313 కేజీలు గంజా అనమాట. దాన్ని తీసేళ్ళి మొత్తం సీజ్ చేసేసి దాని యొక్క సెక్యూరిటీ పర్పస్ దగదత్తి పోలీస్ స్టేషన్లో ఉంచారు. జరిగిన తర్వాత అప్పుడు ఇంకా పై అధికారులు చెప్పి అప్పుడు వాస్తవంగా నేను కూడా వైజాగ్ బందోబస్తు ఉన్నాను, నేను కూడా అందుబాటులో లేను. ఇంకా ఈ బందోబస్తు అంతా కూడా మన నెల్లూరు జిల్లా మన ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో కావలి వరుస తర్వాత వరుస ఏరియా అదేవిధంగా తమిళనాడు ఏరియా టీమ్స్ వెళ్ళినా సరే మన వాళ్ళకి ఎక్కడికడా ఎవరికడా ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత ఏంటంటే మళ్ళీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏంటంటే ఈ ముద్దాయిల్లో ఇద్దరు ముద్దాయిలు మన తడా దగ్గరలో అంటే తమిళనాడుకి ఆంధ్రాకి బోర్డర్లో తడా దగ్గరలో ఉన్నట్టు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మన వాళ్ళకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఏంటంటే 2 వ్యక్తులు అక్కడ ఉన్నట్టు తెలిసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బట్టి 2 వ్యక్తుల్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఏంటంటే జైపాల్ అనే అతను ఇతను మధురైలో ఉంటాడు. అదేవిధంగా ఇంకో అతను సౌభాగ్యరాజ్ అన్న పాత్ర, ఇతను ఏమో వర్షాలు ఉంటాడు. వీళ్ళ యొక్క పాత్ర ఏంటంటే దీంట్లో వీళ్ళ పాత్ర ఏంటంటే సౌభాగ్యరాజ్ అనే అతను ఆ రోజు ఈ వాహనం పల్టీ కొట్టే టైంలో ఇతను సెకండ్ డ్రైవర్గా ఉన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ డ్రైవర్ పేరు జోగి మొండైల్ అతను. ఇతను ఆచూకీ మనకి ఇంకా తెలియాల్సి ఉందా. ఆ రోజు అతనికి సపోర్ట్ డ్రైవర్కి ఇతను ఉన్నాడు. ఈ సౌభాగ్యరాజ్ అనే అతను సపోర్ట్
డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ జైపాల్ అనే అతను మధురలో ఉంటాడు. వచ్చేసరికి ఏంటంటే మెడ్రాస్ సరౌండింగ్స్లో ఇతనే రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళి ఎంసీ అనే అతను వీళ్ళ పైన ఇంకో అతను ఉంటాడు, మెయిన్ అతనికి అప్పగిస్తారన్నమాట. కాబట్టి మనకేంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో జైపాలు అదేవిధంగా ఎవరైతే ఆ రోజు కో డ్రైవర్ ఉన్నాడో సౌభాగ్యం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారో నిన్న మన తాడా చెక్ పోస్ట్ దగ్గరలో అరెస్ట్ చేసేసి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అంటే మధ్యలో సమస్యను అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్టేట్మెంట్గా రికార్డ్ చేసేసి వాళ్ళతో మొన్న ఎక్కడైతే బండి పల్టీ కొట్టిన ప్రదేశాన్ని కూడా వాళ్ళతో మళ్ళీ గుర్తించి పలానా ప్రదేశం ఎక్కడే పల్టీ కొట్టిందని తర్వాత ఆ బండిని కూడా వీళ్ళతో మన ఐడెంటిఫై చేసి నిన్న అరెస్ట్ చేసి ప్రొసీజర్ అయిపోయినాక ఈరోజు వీళ్ళ యొక్క హాస్పిటల్లో అంటే వీళ్ళ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు వీళ్ళని మన గౌరవ కొవ్వూరు కోర్టు వారికి సబ్మిట్ చేయబోతున్నాము. ఇది విషయాలు అదే దీనికి సంబంధించి ఇంకొక ముగ్గురిని మనం పట్టుకోవాలి. అంటే నూతనమాలి ఇతను వర్షాలో ఉంటాడు, ఎంసీ నేతను మెడ్రాస్లో ఉంటాడు, అదేవిధంగా జోగి ముండే కనుక వర్షాలో ఉంటాడు. వీళ్ళ ముగ్గురు పట్టుకుంటే మా ఎస్పీ మేడం గారి యొక్క ఉత్తర్వుల మేరకు మళ్ళీ స్పెషల్ టీం ఫాన్ చేసి వాళ్ళ ముగ్గురిగా పట్టుకొస్తాం. అదేవిధంగా ఏంటంటే నేను ప్రభుత్వకి చెప్పేది ఏంటంటే ఈ గంజాయి గురించి ఎక్కడన్నా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే గంజాయి అనేది మన సొసైటీలో ఒక పెద్ద అది దాని పెద్ద భూతం ఉన్నదనుకోవచ్చు. ఏంటంటే అది ఏంటంటే ప్రత్యేకించి కాలేజీ కుర్రోళ్ళు కానీ యుక్త వయసులో ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు గంజాయి సేవించి ఏంటంటే వాళ్ళు ఏంటంటే నిర్వీర్యం అయిపోతారు. భారతదేశానికి యుక్త వయసులో యొక్క మనకి ఎంతో ఉపయోగం భారతదేశానికి. అలాంటి ఏంటంటే ఎవరైతే యుక్త వయసులో ఉన్న కొంతమంది ఏంటంటే గంజాయి అలవాటుపడి వాళ్ళు దేశానికి నిర్వీర్యం అయిపోతారు, మళ్ళీ కుటుంబానికి సమస్యగా తయారవుతారు. కాబట్టి ఇలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం.